వేయగలరని పేదవాళ్ళు వెయ్యలేరన్న చిన్న నమ్మకం చాలా ఉంది. ఇది సులభం. మరి పచ్చదనం ఏమని? కూటికి లేని పేదవాడు కూడా అయ్యప్ప మాల వేయవచ్చు. ఎలా? తమకున్న చెడ్డ అలవాట్లు మానేసి చెడు అలవాట్లను మానేసిన తండ్రి ఒక మంచి కొడుకు అయ్యప్ప మాల వెయ్యాలని చెప్పేసి ఆ కొడుకు ప్రాధాన్యపడితే ఆ చెడు అలవాట్లను మానేసిన ఆ తాగుబోతు తండ్రి వద్దని ఎలా వారిస్తున్నాడో మీకు ఒక పాట వివరిస్తాను స్వామి. 1 2 3 4 మనం చూస్తే చాలా పేద వాళ్ళం కదా. చెప్పినా సరే కొడుకు మాత్రం ఆ తండ్రి మాట వినడం లేదండి. నేను అయ్యప్ప మాల వేస్తానని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి మన నాకు చెప్తున్నాడు, ఆయన నువ్వు అయ్యప్ప మాల వేస్తానంటున్నావు కానీ ఇవి చాలా కఠినమైన నిష్టలు కలవి, కష్టమైన నిష్టలు కలవి. ఆ నియమాలు నువ్వు పాటించగలవా? అంత నిష్టతో నువ్వు ఉండగలవంటే ఆ నియమాలేంటో చెప్పు తండ్రి అంటున్నాడు ఆ కొడుకు. ఆ నియమాల సంసారం విడాలట సన్యాసి సంసారం విడాలట సన్యాసి చెప్తున్నాడు స్వామి. కొడుకు మాత్రం ఆ తండ్రి మాట వినలేదు. నాయన నేను మాల వేస్తానని చెప్పేసి పట్టుకున్నాడు. అప్పుడు తండ్రి మనకి నచ్చ చెప్తాడు, నాయన నువ్వు మాల వేస్తానంటున్నావు, నియమనిష్ఠులకు మారు పేరునే ఉండి మన ప్రతాప్ స్వామి దగ్గర మాల వేస్తానంటున్నావు, నియమంగా ఉంటానంటున్నావు, నిష్ఠతో పూజలు భజనలు చేస్తానంటున్నావు. కానీ ఆ శబరి కొండకు వెళ్ళి రావాలంటే చాలా డబ్బులు కావాలి నాయన. మనము చూస్తే చాలా పేదవాళ్ళం కదా, అంత డబ్బు మన దగ్గర ఎలా ఉంటుందంటే ఆ కొడుకు తండ్రికి చెప్తున్నాడు, చూడపచ్చగా ఉంటుంది స్వామి. నాయన ఆ శబరి కొండకు వెళ్ళాలంటే ఆడు కోటీసుడే ఉండక్కర్లేదు, కూటికి లేని వేదవాడు కూడా వెళ్ళి రావచ్చు. ఎలా? తమకున్న చట్టాల వంటిని మానేసి ఆ డబ్బులన్నీ ఒక పక్కన పెట్టి ఆ డబ్బులతో ఆ శబరి కొండకు వెళ్ళి రావడమే కాకుండా జీవితంలో మనం ఎంతో బాగుపడవచ్చు తండ్రి. అందుకే
అందుకే వండుకోరవో రయ్య చక్రవర్తి, వండుకోరవో రయ్య చక్రవర్తి, వండుకోరవో రయ్య చక్రవర్తి, వండుకోరవో రయ్య చక్రవర్తి, నా రెండు కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుండి నాకున్న ఈ చెడ్డల వాటిని మానేసి నీకు ఆ శబరి కొండకు పంపించడమే కాకుండా ఆ దేవుడు నాకు చల్లగా చూస్తే నేను కూడా నీతో పాటు మాల వేసి ఆ కొండకు వస్తానయ్యా. మానేస్తారు